నీవే వర్ధిలింపజేయండి అయ్యా. ఈరోజు మొదలుకొని వారిలో నూతన కార్యాన్ని జరిగించండి అయ్యా. ఈరోజు మొదలుకొని వారిని నాటమని వేడుకుంటానయ్యా. వారిపైన నీ పని ప్రారంభించమని వేడుకుంటున్నామయ్యా. అది ఎంతకాలం తెస్తారో మాకు అక్కర్లేదయ్యా. నీ పని అయ్యేంత వరకు మమ్మల్ని దాచి ఉంచేయ్యా. అపవాది మమ్మల్ని ముట్టనవద్దయ్యా. ఇక్కడ ఎవరిని ముట్టనవద్దయ్యా. అపవాది బంధకాలు ఎవరిని పట్టి పీడించడం వద్దయ్యా. ఎటువంటి బంధకాలైనా సరే నీ నామంలో మాకు విడుదల ఉందయ్యా. మేము నమ్ముతున్నామయ్యా, విశ్వాసంతో ప్రకటిస్తున్నామయ్యా. ఎవరైతే ఇక్కడ విశ్వాసంతో ప్రకటిస్తున్నారో నజరేయుడైన యేసు నామములో ప్రతి బంధకం తెప్పబడునుగా ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ప్రతి బంధకం తెంపబడుతుంది. దేవా, అభిషేక్తులైన దేవా, ఆత్మస్వరూపి పరిశుద్ధాత్మ దేవా, యేసు ప్రభువా, మా అభిషేక్తుడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసమని వేడుకుంటున్నానయ్యా. నీ అగ్ని మమ్మల్ని కాల్చాలయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచాలయ్యా. మాలో ఉన్న చెత్తంతా కాల్చాలయ్యా. పాతదంతా కాలిపోవాలయ్యా. మా గర్వం అంతా కాలిపోవాలయ్యా. మా అహంకారం అంతా కాలిపోవాలయ్యా. నా మనసంతా కాలిపోవాలయ్యా. నా కాదు యేసే, నేను చేయగలను, కానీ నన్ను బలపరిచి క్రీస్తునందు నాకు సమస్తం సాధ్యం చెప్పాలయ్యా. నా శక్తి ద్వారా నాకు సాధ్యం కాదయ్యా. నన్ను బలపరిచి క్రీస్తు ద్వారా నాకు సమస్తం సాధ్యం అని చెప్పాలయ్యా. నీ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నువ్వు ఎరుగున్న దేవుడివి. నీవు వారిని ఆకర్షించి తీసుకొచ్చావయ్యా. వారంతా వారు రాలేదయ్యా. నీవు కోరుకుని పిలుచుకుని నిర్ణయించుకుని ఇక్కడ తీసుకొచ్చావయ్యా. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్ లార్డ్. వచ్చిన ప్రతి ఒక్కరి పైన నీ కార్యాన్ని జరిగించండి. నీ హస్తాన్ని పెట్టండి. వారి జీవితంలో నీవు పని చేయమని వేడుకుంటానయ్యా. లెట్ దెమ్ నాట్ వర్క్ ఆన్ దేర్ ఓన్ మైండ్ సెట్ లార్డ్. లెట్ దెమ్ నాట్ వర్క్ ఆన్ దేర్ ఓన్ డ్రైవ్ లార్డ్. అగ్రెషన్తో ఏదో చేయాలి, ఏదో సాధించాలని చేస్తానికి ప్రయత్నం చేసే కొద్ది ఇంకా జీవితాన్ని పాడు చేసుకుంటాం కదయ్యా. కానీ నీ చేతిలో పెట్టి నీవిచ్చే మాటలో ఐ విల్ రిస్టోర్ అన్న మాటలో యూ వుడ్ ఆల్సో రిస్టోర్ యాజ్ వెల్ as యూ విల్ రెస్ట్ లార్డ్. యూ విల్ గివ్ us రెస్ట్ లార్డ్. నీ బిడ్డలకు కావాల్సిన విశ్రాంతిని అనుగ్రహించే దేవుడు అయ్యా. మా ముందుగా నువ్వు సమస్తం సమకూర్చి జరిగించే దేవుడివి. మా శత్రువుల ముందుగా మాకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడివి. మా శత్రువుల్ని మా పాదపీఠంగా చేసే దేవుడివి. మా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్ని నీవు బలపరిచి, నీవు కృపనిచ్చి, నీవు సహాయం తోడునిచ్చి మమ్మల్ని వర్ధిలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.